లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయను కోబులమా, పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. అబ్బబ్బా ఏంటి నీ సరుగుడు, కాస్త కాన్సన్ట్రేషన్తో స్క్రిప్ట్ రాసుకుంటుంటే నేను. ఏవండి ఏంటి ఏవండు ఏంటే నీ గోల? మరేమో మరేమో ఏంటే మంచి స్క్రిప్ట్ మధ్యలో ఉంటే నువ్వు? మరేమో నేను కూడా నటించాలనుకుంటున్నానండి. ఏంటే అలా డిసైడ్ అయ్యావు? ఎప్పుడు లేని ఏంటి నీకు యాక్టింగ్ మీద మోజు పుట్టింది వాళ్ళ? నాకు ఉండేదండి ఎప్పటి నుంచో నటించాలని. సర్లే కానీ నిన్నెవరు పెట్టుకుంటారు యాక్టింగ్కి? ఏం మీరేదో పెట్టారుగా బొమ్మ బ్లాక్ బస్టర్ ఛానల్ అని, ఏమైంది అందులో మీరు నన్ను చేసుకోవడానికి? అనుకున్నా ఇదే అంటావని. నాదేమో అంతరాత్మ రిలేటెడ్ కంటెంటు ఏదో రాసి ట్రై చేస్తున్నా. అయినా ఆడవాళ్ళు నటించడం మన ఇంట వంట లేదు కదే, మనదేమో అసలే ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మరి ఒక్క నిమిషం ఆగండి, స్టవ్ మీద ఏదో పొగుతున్నట్టుంది. ఏంటే ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గోల? మరేమో మీరు ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాలోని నటి ఆగలేకున్నదండి. ఏంటే కొంపదీసి నీలోని అంతరాత్మ గోసనా ఏంటి? ఏదో ఒకట్లేండి. ఏమండి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను నటినే. చంపావుకో. నేను గనక నిన్ను యూట్యూబ్లో దింపాననుకో, మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి నన్ను వేసుకుంటారు. స్టవ్ మీద ఏదో మారుతున్నట్టుంది, వెళ్ళి చూడు. మీరు ఎప్పుడు ఇంత ఏదో టాపిక్ చేంజ్ చేస్తారు. అమ్మయ్య వెళ్ళినట్టుంది, మన పని చేసుకోవచ్చు. ఏమండి ప్లీజ్ అండి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడరు? ఏంటే మళ్ళీ వచ్చావా? నన్ను వదలవా? మీరు ఎలాగంటే అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలాగే నటిస్తా. మాట్లాడను, మీరే చూస్తారుగా నాలోని నటనా నైపుణ్యం. తగలడ్డే ఉంది నీ వ్యవహారం. ఇప్పుడు కాదు కానీ మళ్ళీ మాట్లాడదాం, నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇవాళ. వసే ఏంటి అని చిరాకు? నా మీద కోపం వాటి మీద చూపిస్తున్నావు. ఎంతెంత ఎక్స్పెన్సివ్ తెలుసా అవి? ఇదేదో పెద్ద డెసిషనే తీసుకున్నట్టుంది. కానీ దానికేం చేద్దాం యాక్టింగ్. ఏమండి 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 లేదండి, నేను ఎవరు నేను వసుని. ఏంటే అర్ధరాత్రి వింత వేషాలు? కాస్త అయితే నా అంతరాత్మ పరమాత్మలో కలిసిపోయేవాడు. నన్ను ఇంకా పడుకోనిస్తావా? ఏమండి ఏంటి మళ్ళీ ఒక్క ఛాన్సేనా? చంపేస్తున్నావే బాబు, చంపేస్తున్నావేంటి? కాస్త అయితే పోయేవాడిని కూడా. సరే ఇంక పడుకుందామా? పొద్దున్నే చూద్దాం. అదిగో మాట ఇస్తున్నారు, మళ్ళీ తప్పకూడదు. నేను ఎక్కడ మాట ఇచ్చానే? సరే అయితే ఇంకో గెటప్లో రానా? ఊరిదేవుడా, నేను నటినే అన్న టాపిక్ బాగా ఎక్కినట్టుంది నీకు. ఇక తప్పేదే ఉంది, ఏదో ఒకటి ఆలోచిస్తాలే. అలా అన్నారు, బాగుంది. నేను ప్రశాంతంగా నిద్రపోతా. లేకపోతే నేను పోతా. ఏమన్నా లేచారా? కాఫీ ఏమైనా తాగుతారా? టిఫిన్ తింటామంటారు?
లంచ్కి ఏం చేయమంటారు? కాస్త కూర్చుంటారు, కాళ్ళని పట్టుకుంటారా? ఉసే కంగారు ఏంటి ఇంత భర్తవిధిని ప్రదర్శిస్తున్నావు? నాకు కొంచెం షూటింగ్ ఉంది, ఈ స్క్రిప్ట్ షెడ్యూల్ చేయాలి, కాస్త డిస్టర్బ్ చేయకుండా ఉంటావా ప్లీజ్? వీటి తాజా వార్తలు, కూరలు టకా. ఒసే అక్కడ క్యామ్లో రికార్డ్ అవుతుంది, ఏంటి నువ్వు మధ్యలో అటు వెళ్ళి చేసుకోరాదు? మీరే టెలి చేసుకోవచ్చుగా, మీ పని నాకు ఇక్కడే బాగుంది. అర్థమవుతుంది ఏదో మారుతోందని. వ్యూయర్స్ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇంకేంటి సంగతులు అంతా? ఒసే మళ్ళీ తయారయ్యావా నా స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి? నేనేం చేశాను? నా పనేదో నేను చేసుకుని ఉంటే. అలా బట్టలు పక్కకి ఆరేయలేవు, నా ఫ్రేమ్లోకి వచ్చి ఆరేయాలా? మీరే మీ ఫ్రేమ్ మార్చుకోవచ్చు కదా. రివెంజ్ అన్నమాట. అయ్యయ్యో, నాకవి చేద్దాం మీ మీద కక్ష తీర్చుకోవడానికి. దీనికేం తక్కువ లేదు. సో ఇప్పుడు నువ్వు నటనైపోతానంటావు, నన్ను వదలవా? ఒక ఛాన్స్ అంటే ప్లీజ్, మీరే చూస్తారు కదా, పేషెంట్ పిచ్చుకుంటాను. కానీ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఎక్సెట్రా అవి బాగా పలకకపోతే కష్టమే. మీకు ఎందుకంటే అవన్నీ, నాకు వదిలేయండి. ఓసిడీ కాన్ఫిడెన్స్ తగలయ్యా, నా బుర్ర తినేస్తున్నావు. నిన్ను ఎలా లాంచ్ చేయాలే బాబు? నువ్వేమో 120 కుందేలువి. పోనీ ఫస్ట్ అలాగే చూపించండి, పోను నేర్చుకుంటాను. అయితే సరే, ఈ 2 డైలాగ్స్ చెప్పు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్తస్కం బట్లు, ముంతలోన కందిపప్పు, ముంత కింద పందికొక్కు. ఈ 2 డైలాగ్స్ ట్రై చేసి చెప్పు చూద్దాం. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తన్నం పత్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తన్నం పత్లు, ముంత కింద పందికొక్కు, ముంతలోన కందిపప్పు, ముంతలోన పందికొక్కు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తన్నం పత్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తన్నం పత్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్తన్నం పత్లు, ముంత కింద పందికొక్కు, ముంతలోన పందికొక్కు. ఒసే పిల్లొచ్చింది స్కూల్ నుంచి, దానికి అన్నం పెట్టవే. అబ్బా, డైలాగ్స్ చూసుకుంటున్నారండి, కాస్త మీరే పెట్టుకోరు. శివ ఒసే కాస్త నాలుగు పీకేస్తుంది, కాఫీ పెడతావా? అబ్బబ్బా, డైలాగ్స్ ఉచ్చరిస్తున్నారండి, కాస్త మీరే పెట్టుకోరు. ఓసిని దుంపదగా. ఒసే ఆకలేస్తుంది, ఏమైనా వంట చేస్తావా? అయ్యో, విశ్వక్సేని వంకాయలను తస్కస్కం టమాటాలను కస్కస్కసం కట్ చేసి అని వంట చేశారు. మండినట్టే ఉంది. ముంతలోన పందికొక్కు, ముంత కింద కందిపప్పు. ఏమండి ఏంటే నీ బొంద? ఏంటి పొప్పది డైలాగ్ చెప్తావా ఏంటి ఇప్పుడు? మీరు భలే కనుక్కున్నారండి. నా బొంద, వారం నుంచి ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు అన్నీ వదిలేసావు. నేను చేసుకోలేక చస్తున్నా. ఏదో లేండి అంటే 2 డైలాగులకి 2 వారాలు తీసుకున్నావు. ఇంకా నువ్వు ఫుల్ నటివి అయితే నా పని గోవిందా. సరే కానీ వినండి. చెప్పు. విశ్వక్సేనుని పుత్రరత్నం చూసావా, ఒక్క డైలాగ్ చెప్పలేకపోతున్నావు, మళ్ళీనేమో నేను నటినే అని నా బుర్ర తింటావు. అబ్బా ఆగండి, మిమ్మల్ని చూస్తేనే కంగారుగా ఉంది. నేను అటు చూసి చెప్పమంటారా? అటో ఎటో చూసి చెప్పవే బాబు, నా మతి భ్రమించే లోపు. ముంతలో పందికొక్కు, ముంత కింద కందిపప్పు, కరెక్టేనా అండి? అది చూసావా, డైలాగ్స్ చెప్పడం ఈజీ అనుకున్నావా? రోజు మనం మాట్లాడుకున్నట్టు కాదు. ఏమండో ఏంటి మళ్ళీ డైలాగ్ చెప్తావా ఏంటి కర్మ? చెప్పు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్తృతం, ముంత కింద కందిపప్పు, ముంతలోన్న పందికొక్కు. ఇంకొక ఛాన్స్ అండి ప్లీజ్. కానీ ఏం చేస్తా వస్తానా? ముంతలోన్న కందిపప్పు, ముంత కింద పందికొక్కు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్తృతం. నీ బొంద ఒకటే కరెక్ట్ చెప్పావు, రెండోది ఏది? ఇంకొక ఛాన్స్. తగలడు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బట్లు. దేవుడా, అమ్మని చచ్చే గొడ్డు, మొత్తానికి చెప్పానంటావు. ఏమంటాడు శ్రీవారు? ఇంకా తప్పేదేముంది, ఇప్పుడు చేయకపోతే నన్ను బతకనిస్తావా? ఏదో స్క్రిప్ట్ రెడీ చేస్తాలే. యాక్షన్. ఇవాళకి నేను అన్నం వండుతాను. అక్కడ సాగది అక్కడ.
ఇవాటికి నేను అన్నం వండుతాను, మీరు మజ్జిగ అన్నం వండుతాను. ఇవాటికి నేను అన్నం వండుతాను, మీరు మజ్జిగ వేసుకొని తినండి. మరి ఎప్పుడు అవుతాం మళ్ళా? ఇవాటికి నేను అన్నం వండుతాను, మజ్జిగ వేసుకొని తినేయండి. ఇవాటికి నేను అన్నం వండుతాను, మీరు మజ్జిగ వేసుకొని తినేయండి. 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 ఓకే, నాకు అది రావట్లేదు. అదే మరి బ్రాహ్మణ పుట్టుక అది చూడు. ఇది ఒకేసారి కావాలి కదా, ఇక్కడ ఆగలేదు. ఓకే. అన్నం వండుతాను జాగ్రత్త. ఇవాటికి నేను అన్నం వండుతాను, కొంచెం మజ్జిగ వేసుకొని తిందరు. ఓకే మరి మామూలు ఉండవు, ఎంత అంత బాగుంటాయి అంటున్నావు యాక్చువల్గా చేస్తే. ఎలా ఉంది నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఏమంటున్నారు మీ వాళ్ళు? అబ్బా మీరు సూపర్ అండి, చాలా బాగా తీశారు మీరు నువ్వు కొట్టం వీడియోలో. మా వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. ఓసి నీకు దుంపదగా, నువ్వు కొట్టమేమిటి? అదేనండి యూట్యూబ్ గురించి. ఓసి నీకు దుంపదగా, బాగా చెప్పావు. ఏమండోయ్ మళ్ళీ ఏంటి? మరేమో ఏంటి రిలీజ్ అయింది కదా, ఇంకేంటి? అంటే అది కాదండి, నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడా అని చెప్పి. ఊరి దేవుడా, నీకు బాగా ఎక్కినట్టుందే నేను నటినే అని. నా పని గోవిందో గోవింద. ఏమండి ఏంటి? నాలో నటే కాదండి, కవి కూడా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు కవిత్వం అని చెప్తావా ఏమిటి? మీ గురించి 2 చిన్న కవిత్వాలు రాశానండి, వినరు? చెప్పు. నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు గొట్టంలో నీలో ఉంది విశ్వాసం, నీలో ఉంది నమ్మకం, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు గొట్టంలో. నువ్వు కొట్టమేమిటి? యూట్యూబ్ అండి. అబ్బా భలే చేసావు. నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు గొట్టంలో. నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు